ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేసినాయి. నవంబర్ 11, 14, 17 3 తేదీల్లో 3 విడతల్లో ఎలక్షన్లు జరుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మొత్తం 1,66,00,000 మంది ఓటర్లు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. 564 మండలాల్లోని 12,723 గ్రామ పంచాయతీలకి ఈ ఎలక్షన్స్ జరగాల్సింది. ఫస్ట్ 11వ తారీఖున జరిగే మొదటి విడత ఎలక్షన్లలో 4,236 గ్రామాల్లో ఎలక్షన్లు జరగాలి. కానీ ఆల్రెడీ 395 గ్రామాలకు ఏకగ్రీవంగా సర్పంచ్లు ఎన్నికయ్యారు. ఇంకొక 5 గ్రామాల్లో అసలు నామినేషన్లే వాళ్ళే. రీజన్ ఏంటంటే అక్కడ కేటాయించిన రిజర్వేషన్ కి సంబంధించిన కేటగిరీ ఓటర్లు ఆ ఊర్లో లేకపోవడం. సో ఇక మిగిలిన 3,836 గ్రామాల్లో 11వ తారీఖున ఎలక్షన్లు జరుగుతాయి. ఇక 14న రెండో విడత. ఈ రెండో విడతలో 4,331 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్లు జరగాలి. కానీ 415 గ్రామాలకి సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక 5 చోట్ల ఇక్కడ కూడా ఇదే పరిస్థితి, నామినేషన్లు వేయలేదు. ఎందుకంటే ఆ కేటగిరీ ఓటర్లు ఆ ఊర్లలో లేరు. దాంతో ఇక మిగిలిన 3,911 గ్రామాల్లో పంచాయతీ ఎలక్షన్లు అట్లాగే వార్డు మెంబర్లకు సంబంధించిన ఎలక్షన్లు జరుగుతాయి. నెక్స్ట్ 17వ తారీఖున 4,157 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్లు జరగాలి. ఇందులో ఆల్రెడీ 419 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయినాయి. 11 గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు వేసిన పరిస్థితి లేదు. రీజన్ ఏంటంటే మళ్ళీ అది అక్కడ ఆ రిజర్వేషన్ కి సంబంధించిన కేటగిరీ ఓటర్లు ఆ ఊర్లో లేకపోవడం వల్ల. దాంతో మిగిలిన 3,717 గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరుగుతాయి. సో మొత్తం 3 విడతల్లో జరిగే పంచాయతీ ఎలక్షన్ల తీరిదన్నమాట.